Yes, good morning, everyone. Good afternoon, I will. Yes, good afternoon. Good afternoon, everyone. Just just by 12 minutes, we crossed the morning. Yes, Andy. Okay, shall we start? Already we started with the memorandum. Memorandum గురించి స్టార్ట్ చేసాం. మెమొరాండం అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ద కంపెనీ. అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీగా మెమొరాండం అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది ప్రిపేర్ చేయాలి. బికాస్ దోస్ ఆర్ ద బేసిక్ డాక్యుమెంట్స్. అందులో ఏముంటాయి సార్? మనకి మెమొరాండంలో ఏముంటాయి? మెమొరాండంలో ఏముంటుందండి? లైక్ దట్ ఈస్ లైక్ ఒక రూల్ బుక్ లాగా దట్ విల్ బి ఇంక్లూడెడ్. అంటే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గేమ్ ప్లే చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెస్ గేమ్ ఒకటి ఆడారా? చెస్ గేమ్ ఆడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్ ఆడాలంటే దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయా లేదా? అంటే విత్ ఇన్ దట్ రూల్స్ విల్ ప్లే ద గేమ్. అవునా? మనిషి వచ్చినట్టు ఆడేసుకుంటూ ఉంటామా? కాదు కదా. దెర్ ఈస్ సమ్ రూల్స్ ఆర్ దేర్. ఆ రూల్స్కి తగ్గట్టుగానే గేమ్ అనేది మనం ప్లే చేయాలి. అలా మీరు ఏదైనా సపరేట్గా ఏదైనా గేమ్స్ కానీ మీరు ఏదైనా కొన్నారనుకోండి, ఆ గేమ్ ఎలా ఆడాలనేది హౌ టు ప్లే అని మీకు ఒక రూల్స్ ఇస్తారు తెలుసా? అంటే ఇక్కడ ఏంటండి అంటే నథింగ్ బట్ ఆ రూల్స్ చదివి మీరు గేమ్ అనేది యాజ్ టీజ్గా రూల్స్ ప్రకారంగా ఆడాలి. క్లియర్? సేమ్ మనకి కంపెనీలో కూడా ఏంటండి, ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ ద కాంట్రాక్ట్ విత్ ద కంపెనీ, కంపెనీతో ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వదాం అనుకున్నా లేదా కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, కంపెనీ కొన్ని రూల్స్ ఆల్రెడీ ఫ్రేమ్ చేసి పెట్టేశారు. అది ఎక్కడ ఇచ్చారు సార్? ఎంఓఏఓలో ఇచ్చారు. అవి వెళ్ళి చదువుకోండి. మీరు చదవకపోయినా కానీ యాజ్ ఇట్ ఈస్గా మీరు చదివినట్టుగానే ఫీల్ అయిపోతారు. లైక్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ యూ రెడ్. మీరు చదివినట్టుగానే అజంప్షన్ తీసుకుంటారు. ఓకేనా? ఒక చెస్ కాంపిటీషన్కి వెళ్ళారండి. చెస్ కాంపిటీషన్కి వెళ్ళారు. సో ఆపోజిట్ పర్సన్తో ఆడుతున్నారు. యాక్చువల్గా చెస్ రూల్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఆ రూల్స్ కాకుండా వేరే రూల్స్ ఏదో ఆడుతున్నారు. అది మిమ్మల్ని స్టాప్ చేశారు. మీరు అలా ఆడకూడదండి. ఇదేంటి ఇలా ఆడుతున్నారు? సో దీస్ ఆర్ నాట్ ద చెస్ రూల్స్ అని చెప్పారు. అదేంటి సార్ నేను చదవలేదు రూల్స్ అంటున్నారు. ఇట్ వ్యాలిడ్ అవుతుందా? మీరు చదివినా చదవకపోయినా చెస్ కాంపిటీషన్కి వచ్చారంటే కంపల్సరీగా చెస్ రిలేటెడ్గా రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అని మీకు తెలిసి ఉండాలి. The same principle will be applicable when transacting with the company. కంపెనీతో కూడా మీరు కాంట్రాక్ట్స్ ఎంటర్ అయ్యేటప్పుడు ఆర్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, కంపెనీ కంటూ కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ పవర్స్ మీరు చదవాలి. చదవకపోయినా కానీ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ యూ రెడ్ ఆల్ దోస్ డాక్యుమెంట్స్. ఓకేనా? యూ నీడ్ టు బి లైబుల్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్. ఓకేనా? సింపుల్. అయితే ఓకే సార్, మెమరాండం అంటే అర్థమైపోయింది. సో లైక్ వాట్ ఈస్ ద డాక్యుమెంట్, మెయిన్ ఆ డాక్యుమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేది అర్థమైపోయింది. ఆ డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి? హౌ టు ప్రిపేర్ ద మెమరాండం. మెమరాండం ఎలా ప్రిపేర్ చేయాలండి? ఇట్ హ్యాస్ సమ్ క్లాజెస్. మెమరాండంలో మనకు కొన్ని క్లాజెస్ ఉన్నాయి. ఆ క్లాజెస్ ప్రకారంగా డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ క్లాజ్ ఏంటి? నేమ్ క్లాజ్. నేమ్ క్లాజ్లో మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నామండి? పబ్లిక్ కంపెనీ అయితే కంపెనీ యొక్క ఎండింగ్లో ఏమని యాడ్ చేయాలి? లిమిటెడ్. ప్రైవేట్ కంపెనీ అయితే ప్రైవేట్ లిమిటెడ్ అని యాడ్ చేయాలి. ఓకేనా? అలాగే నేమ్ క్లాజ్ ఏదైతే ఉందో నేమ్ క్లాజ్లో చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్కి ఎగనిస్ట్గా ఏదైనా నేమ్స్ మనం ప్లేస్ చేసుకోవచ్చా? నో. లేదా ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ని కానీ స్టేట్ గవర్నమెంట్ని కానీ లోకల్ అథారిటీస్ని రిప్రజెంట్ చేస్తూ ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయొచ్చా? అథారిటీ, బోర్డు, కమిషన్, మున్సిపాలిటీ, రాజ్యసభ, ఇలా కొన్ని థింగ్స్ ఉంటాయి. ఆ థింగ్స్ ఏవి కూడా మనం యూజ్ చేయకూడదు. బికాస్ దోస్ ఆల్ ఆర్ ద రెస్ట్రిక్టెడ్ నేమ్స్. అలాంటి నేమ్స్ మీరు ఏది సెలెక్ట్ చేసుకోకూడదు. బై ఛాన్స్ మీరు సెలెక్ట్ చేసి రిజిస్ట్రార్కి ఇచ్చినా కానీ రిజిస్ట్రార్ విల్ క్యాన్సిల్ దట్ నేమ్. సిమిలర్గా ఉండొచ్చా నేమ్? బిస్లరీ, జస్ట్ ఐ ప్లేస్లో ఈ పెట్టాం మనం, బట్ అలా ఆ నేమ్ ప్లేస్ తీసుకోవచ్చా అండి? అలాంటి నేమ్ తీసుకోకూడదు. సిమిలర్గా ఉండకూడదు, అలాగే ఐడెంటికల్గా కూడా ఉండకూడదు. అవుతుందా? రిలయన్స్లో ఐ తీసేసి ఈ ప్లేస్ చేస్తున్నారు, రిలయన్స్ అని పెడుతున్నారు అంతే. కొంత ప్రొనౌన్సియేషన్ కూడా మారుతుంది, బట్ ఐడెంటికల్గా ఉందా లేదా? రిలయన్స్కి ఐడెంటికల్గా ఉందా లేదా? సో ఐడెంటికల్ నేమ్ కూడా పెట్టడానికి ఛాన్స్ లేదు. బికాస్ కంపెనీ అంటేనే ఏంటండి, దట్ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ కంపెనీ. వేరే కంపెనీకి డిఫరెంట్గా ఉండాలి. అందుకనే కదా మనం కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఇస్తున్నామా, సిన్ నెంబర్ అని ఒకటి ఇస్తూ ఉంటాం ఇన్కార్పొరేట్ అయిన తర్వాత. అది ఎలా ఉంటుంది? యూనిక్ నెంబర్ అది. ఇట్ విల్ నాట్ బి గివెన్ టు ఎనీ అదర్ పర్సన్. మీకు ఆధార్ కార్డ్స్ ఉన్నాయా? పాన్ కార్డ్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు ఉందనుకోండి, ఆధార్ కార్డ్ మీ నెంబర్ ఏదైతే ఉందో సేమ్ నెంబర్ వేరే పర్సన్కి ఉంటుందా? ఎందుకండి? దట్ ఈస్ అన్ యూఐడి, యూనిక్ ఐడెంటిఫికేషన్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటే యూనిక్గా మీకే ఉంటుంది ఆ యొక్క నెంబర్ అనేది. సేమ్ కంపెనీస్ కూడా అంతే. నేమ్స్ అనేది కంపెనీకి ఏంటి, నంబర్షిప్ ఎలాగో సపరేట్గా ఉంటుంది, అలాగే నేమ్ కూడా సపరేట్గా ఉండాలి. కంపెనీ యొక్క నేమ్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో దట్ కెన్ నాట్ బి ఐడెంటికల్ ఆర్ సిమిలర్ టు ద ఎగ్జిస్టింగ్ కంపెనీస్.
ఓకే, అయిపోయింది, ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసామండి అంటే వి చేంజ్, మీరు ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కోసం మనం ఒక అప్లికేషన్ పంపించాలి. సార్ మేము ఈ నేమ్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఇన్నోవేటివ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది సార్ మా కంపెనీ అని ఒక అప్లికేషన్ పంపించి ఇచ్చేసారు. ఆ తర్వాత తెలిసింది ఏంటండి అంటే మీరు ఏదైతే అప్లికేషన్ పంపించారో, అచ్చా ఫస్ట్ మీరు అప్లికేషన్ పంపించారు కదా, నేమ్ ఒకటి ప్లేస్ చేసి ఆ నేమ్ ఎంత టైం వరకు రిజర్వ్ చేసి ఉంచుతారు రిజిస్టర్? ఎన్ని డేస్ అండి? 20 days వరకు కూడా ద గివెన్ నేమ్ విల్ బి రిజర్వ్డ్. ఓకేనా, రిజర్వ్ చేసి ఉంచుతారు అంటే ఆ 20 daysలో మీరు ఇన్కార్పొరేట్ అయిపోవాలి. అవ్వకపోతే ఆ నేమ్ అనేది రిజర్వేషన్ నుంచి వెళ్ళిపోతుంది. ఇట్ కెన్ బి అవార్డెడ్ టు ద ఎనీ అదర్ పర్సన్. ఓకేనా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్ కోసం ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్లో కొన్ని మిస్స్టేట్మెంట్స్ చేశారు మీరు, లేదా ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చారో అది రాంగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ నేమ్ ఇచ్చారు మీరు. ఇప్పుడు చెప్పండి, అలా రాంగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే రిజిస్ట్రార్ ఏం చేయగలరు? ఇమీడియట్గా కావాలంటే ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ రిజిస్టర్ నుంచి తీసేయచ్చు. ఓకే, మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో అప్లికేషన్ అంతా క్యాన్సిల్ చేస్తున్నారు. సెకండ్ ఆప్షన్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఇన్కార్పొరేషన్ కూడా అయిపోయిందండి, కంపెనీ స్టార్ట్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తారండి? 3 months టైం ఇస్తారు. ఎప్పుడు అది అందరికీ ఇవ్వరండి, లైక్ కంపెనీతో మాట్లాడతారు, కంపెనీ ఎందుకు మీరు అలా చేశారు, ఏంటి ఇన్ఫర్మేషన్ అన్ఇంటెన్షనల్గా ఏదైనా ఇచ్చారు, అలా అంతా జస్టిఫైయబుల్ అనిపిస్తే రిజిస్ట్రార్ విల్ గివ్ ద 3 months టైం. ఎందుకు 3 months టైం? టు చేంజ్ ద నేమ్. సో మీరు నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ నేమ్ మళ్ళీ చేంజ్ చేయండి. ఇప్పుడు మీరు ఒరిజినల్గా ఏదైతే నేమ్ చెప్పారో ఇప్పుడు ఆ నేమ్ వ్యాలిడ్ కాదు, ప్లీజ్ చేంజ్ ద నేమ్ అని దే విల్ గివ్ ద 3 months టైం పీరియడ్. ఒకవేళ అప్పుడు కూడా మనం ఏమీ చేయలేదనుకోండి, దెన్ కంపెనీ లైక్ రిజిస్టర్ విల్ పాస్ ద ఆర్డర్ ఫర్ ది వైండింగ్ అప్ ద కంపెనీని క్యాన్సిల్ చేసేసి ఆ రిజిస్టర్లో నుంచి సేమ్ ఆ నేమ్ అనేది తీసేయచ్చు. ఆల్ విల్ బి గివెన్ అండర్ ద నేమ్ క్లాస్. నేమ్ క్లాస్లో మనకి ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, క్లియరా ఇంతవరకు? పర్ఫెక్ట్. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్లాజ్ ఏంటండి అంటే నేమ్ డిసైడ్ చేస్తాం మనం. నెక్స్ట్ మనం డిసైడ్ చేయాల్సింది ఏంటండి అంటే ప్లేస్ అండి. నేమ్ ఓకే, చూడండి, నేమ్ క్లాజ్ ఈస్ కంప్లీటెడ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సిచ్యువేషన్ క్లాజ్. సో కంపెనీకి నేమ్ డిసైడ్ చేశారు, అలాగే ప్లేస్ కూడా డిసైడ్ చేయండి, బికాస్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ నీడ్స్ టు బీ ఫర్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ద కంపెనీ. లైక్ ఏంటండి అంటే మనకి ఒక కంపెనీ లైక్ హోమ్ ప్లేస్ అండి, కంపెనీకి ఒక హోమ్ ప్లేస్ డిసైడ్ చేయాలి మనం. అదర్వైజ్ కంపెనీ ఇప్పుడు మనం ఏదైనా అడుగుతామా, లైక్ ఏదైనా మనం పర్చేస్ చేసినప్పుడు ఏదైనా ఐటమ్ పర్చేస్ చేసాం అనుకోండి, ఇది ఏ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ జరిగింది చూస్తాం మనం, అవునా? ఓకే, ఇది మేడ్ ఇన్ ఇండియానా, మేడ్ ఇన్ జపానా, మేడ్ ఇన్ చైనా చెక్ చేస్తూ ఉంటామా? అలాగే ఒక కంపెనీ మీరు స్టార్ట్ చేసినప్పుడు కంపెనీకి కూడా కంపల్సరీగా బర్త్ ప్లేస్ ఉండాలి. అంటే అది జస్ట్ ఏదో ఒక నేమ్ పెట్టడం కాదండి, అక్కడ మెయిన్ యాక్టివిటీస్ అన్ని జరగాలి. దాన్ని మనం ఏమంటామండి అంటే రిజిస్టర్డ్ ఆఫీస్ అంటాం. రిజిస్టర్డ్ ఆఫీస్ అంటే మీరు ఎక్కడ ఏ లొకేషన్ అనేది ప్లేస్ చేశారు, అది ఏ ప్లేస్ అనేది మీరు రిజిస్టర్ చేశారు, దాన్ని మనం రిజిస్టర్డ్ ఆఫీస్ అంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్స్లో ఒక స్టెప్ చెప్పుకున్నాం చూడండి, ఫైల్ ద డిక్లరేషన్ అబౌట్ ది అడ్రస్ ఆఫ్ ది రిజిస్టర్డ్ ఆఫీస్. అంటే ఏం చేయాలి, మీకు సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వచ్చిన తర్వాత, సిఓఏ వచ్చిన తర్వాత యూ నీడ్ టు గివ్ ద రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. లైక్ మీరు ఎక్కడ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, సర్టిఫికేట్ వచ్చేసింది, ఇప్పుడు మీరు ప్లేస్ చెక్ చేసుకోవాలి. మనం కంపెనీ ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ ప్లేస్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనేది ఆ ప్లేస్ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. అవునా, దట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ ద సిచ్యువేషన్ క్లాస్. దీన్ని మనం సిచ్యువేషన్ అంటాం. సిచ్యువేషన్ అంటే ఏంటండి చెప్తా ఉంటాం కదా, సిచ్యువేషన్ అంటే ఏంటి, లైక్ అది కూడా ఇట్ రిజెంబుల్స్ టు ద ప్లేస్. అన్నారు ఎప్పుడన్నా సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ అంటే ఏంటండి నార్మల్గా మీరు చెప్పండి, సిచ్యువేషన్ అంటే ఏంటి? నార్మల్గా మీరు ఎక్కడ యూస్ చేస్తూ ఉంటారు సిచ్యువేషన్ అనేది? ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలాగా, సో నువ్వు నా సిచ్యువేషన్లో ఉంటే అర్థమవుతుంది, అలా మాట్లాడుకుంటారా? అంటే ఏంటండి సిచ్యువేషన్ అంటే ఏంటి, అక్కడ ఒక 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 ఐడెంటిటీ, లైక్ యు ఆర్ నాట్ ఇన్ మై సిచ్యువేషన్ అంటే యు ఆర్ నాట్ ఇన్ మై ప్లేస్ టు అండర్స్టాండ్ ద థింగ్స్.
అలాగే ఇక్కడ సిచ్యువేషన్ క్లాజ్ అంటే ఏంటండి అంటే మనం ఏం చెప్తున్నాం, ఒక ప్లేస్ గురించి చెప్తున్నాం. క్లియర్? చూడండి, సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 క్లాస్ బి రిక్వెస్ట్ ద మెమోరాండమ్ ఆఫ్ ఏ కంపెనీ షల్ మెన్షన్ ది నేమ్ ఆఫ్ ది స్టేట్ వేర్ ద రిజిస్టర్డ్ ఆఫీస్ ఈజ్ ప్రపోజ్డ్ టు బి సిచ్యువేటెడ్. అంటే ఏం మెన్షన్ చేయాలి మనం, మీరు ఏ స్టేట్లో రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారో, ఏ స్టేట్లో మీరు కంపెనీ యొక్క హోమ్ ప్లేస్ అనేది డిసైడ్ చేస్తున్నారో ఆ యొక్క స్టేట్ నేమ్ కూడా మీరు మెన్షన్ చేయాలి. ఐ థింక్ సో మనం ఎస్టర్డే మెమరాండమ్ ఏ కంపెనీ చూసామండి, రిలయన్స్. ఓకే, చూడండి, దిస్ ఇస్ ద ఒరిజినల్ ఎంఓఏ. సెకండ్ పాయింట్లో ఏమని రాశారు ఇక్కడ, చదవండి అందరూ. ద రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ అంటే వాళ్ళు ఎక్కడ సిచ్యువేట్ అయ్యారు, ఎక్కడ ప్లేస్ అనేది లైక్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ ప్లేస్ చేశారు అనేది ఇచ్చారా. ఎక్కడండి, స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో వాళ్ళ యొక్క బిజినెస్ అనేది క్యారీ చేస్తున్నారు, రిజిస్టర్డ్ ఆఫీస్ కూడా వాళ్ళు మహారాష్ట్రలో స్టార్ట్ చేశారని క్లియర్గా ఇచ్చారు. అంటే ద సేమ్ థింగ్ వాట్ వీఆర్ లెర్నింగ్, మనం కూడా అదే నేర్చుకుంటున్నాం. సెకండ్ క్లాస్లో మనం ఏం రికార్డ్ చేయాలి, సిచ్యువేషన్ క్లాజ్ అంటే లైక్ రిక్వెస్ట్ ద మెమరాండమ్ ఆఫ్ ద కంపెనీ షల్ మెన్షన్ ది నేమ్ ఆఫ్ ది స్టేట్ వేర్ ద రిజిస్టర్డ్ ఆఫీస్ ఈజ్ ప్రపోజ్డ్ టు బి సిచ్యువేటెడ్. రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క స్టేట్ యొక్క నేమ్ అనేది మీరు మెన్షన్ చేయాలి ఇన్ ద ఎంఓఏ. ఓకేనా, క్లియర్? దట్స్ ఇట్. సో ద సిచ్యువేషన్ నథింగ్ బట్ ప్లేస్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్. ఇంపార్టెంటా కాదా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇస్ మచ్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే టు ఎస్టాబ్లిష్ ద డొమిసైల్ ఆఫ్ ద కంపెనీ. డొమిసైల్ అంటే ఏంటండి అంటే మీకు తెలుసా, మీరు అప్పుడప్పుడు మూవీస్లో చూసుంటారండి. ఏంటండి అంటే ఒక్కొక్క ఏరియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పోలీస్ స్టేషన్స్ ఉంటాయి కదా, పోలీస్ స్టేషన్స్ ఏంటి, ఒక పోలీస్ స్టేషన్ ఏదైనా ఉందంటే అది ఒక పర్టికులర్ ఏరియా వరకు మాత్రమే వాళ్ళు కేసెస్ కవర్ చేస్తూ ఉంటారు. తెలుసా, కొన్ని సినిమాస్లో ఏంటి, మీరు ఏదైనా కేసు ఫైలింగ్ కోసం వెళ్తే ఇది మా ఏరియాలో జరిగింది కాదు, సో మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్తారు. అవునా? అంటే అక్కడ మీనింగ్ ఏంటి, వాళ్ళు ఏదైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నారో లైక్ ఒక పర్టికులర్ ఏరియా రిలేటెడ్గా కేసెస్ మాత్రం వాళ్ళు చెక్ చేస్తారు. అన్ని ఏరియాస్ అనేది ఏంటండి, ఏరియా ఆఫ్ జ్యూరిస్డిక్షన్. సో అంతే, ఒక జ్యూరిడిక్షన్ ఉంటుంది, ఆ జ్యూరిడిక్షన్ వరకు మాత్రమే వాళ్ళు ఆ థింగ్స్ అనేది లైక్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. వేరే ఏరియాస్ రిలేటెడ్ కానీ వేరే కేసెస్ కానీ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అన్లెస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తప్ప నార్మల్గా ఏంటి చిన్న చిన్న కేసెస్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సేమ్ ఇప్పుడు మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీ కంపెనీకి ఎలాంటి లీగల్ సిస్టమ్స్ లైక్ ఏ హైకోర్టు అప్లై అవుతుంది, లేదా ఏదైనా జ్యుడిషియల్ జడ్జ్మెంట్స్ కానీ ఏదైనా జరగాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు మీకు అప్లై అవుతారు, ఏ కోర్ట్స్ అప్లై అవుతాయి, అది డిసైడ్ అవ్వాలన్నా కానీ మీకు రిజిస్టర్డ్ ఆఫీస్ అనేది ఇంపార్టెంట్. అవునా? ఇప్పుడు రిలయన్స్ మీద ఏదైనా కేసు ఫైల్ చేయాలనుకోండి, మనం కోర్స్ నార్మల్ కోర్ట్స్కి వెళ్ళిపోవచ్చు. బట్ కాకపోతే ఏంటండి అంటే కొన్ని కంపెనీస్ ఎలా రాసుకుంటారండి అంటే స్పెషల్గా రాసుకుంటారు. ఏదైనా లీగల్ ప్రొసీడింగ్స్ అవ్వాలంటే కంపల్సరీగా హైదరాబాద్ కోర్టుకే రావాలి, అలా క్లియర్గా రాస్తారు. అంటే అక్కడ ఏంటి, వాళ్ళు ఏదైనా కేసు ఫైలింగ్స్ ఉంటే ఆ కోర్టులో మాత్రమే డీల్ చేస్తారు, ఇంకే కోర్టులో కూడా డీల్ చేయరు. లైక్ వాట్ వీ సెట్ ఇన్ ద పోలీస్ కేసెస్లో వాళ్ళు వాళ్ళ ఏరియాస్ వరకే ఎలాగైతే చెక్ చేస్తారో అలాగే కంపెనీస్ కూడా ఏంటంటే అంటే ఒక రిజిస్టర్ ఆఫీస్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో, ఏ ఏరియాలో అయితే ఉందో ఆ ఏరియాలో రిలేటెడ్గా లీగల్ ప్రొసీడింగ్స్ ఏదైనా అవ్వాలంటే ఆ ఏరియాలోనే చెక్ చేసుకోవాలి మనం. వాళ్ళు కూడా ఆ ఏరియాలో అటెండ్ అవుతూ ఉంటారు. మీరు ఏదైనా కేసు ఫైల్ చేయాలనుకోండి, ఆ ఏరియాకి వెళ్ళండి, అక్కడ ఉన్న హైకోర్టు మీద కేసు ఫైల్ చేయండి. అక్కడ ఉన్న ఏదైనా కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేశారనుకోండి, వాళ్ళు కూడా ఆ కోర్టుకు వచ్చి లైక్ వాళ్ళ రిప్రజెంటేషన్స్ చెప్తారు. సో అలా ఒక లీగల్ ప్రొసీడింగ్స్ కానీ లేకపోతే మీకు ఏ హైకోర్టు అప్లై అవుతుంది అవి చెక్ చేయాలన్నా కానీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఫిక్స్ చేయడం అనేది మ్యాండేటరీ. ఓకేనా, చెప్పండి. అంటే ఇక్కడ ఏంటండి అంటే ఏరియా రెస్ట్రిక్షన్ అనేది ఎవరికి ఉండదు. అంటే ఏరియా రెస్ట్రిక్షన్ అనేది ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద కంపెనీస్. మనకి ఇక్కడ ఏమని చెప్పుకుంటామండి అంటే ద ఇంపార్టెన్స్ ఫర్ ద లైక్ మేకింగ్ ద రిజిస్టర్డ్ ఆఫీస్ స్టార్ట్ చేయడం అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది డిస్కస్ చేస్తున్నాం. సో రిజిస్టర్డ్ ఆఫీస్ అనేది ఇట్ మే బీ ఫర్ ద పబ్లిక్ కంపెనీ, ఇట్ మే బీ ఫర్ ద ప్రైవేట్ కంపెనీ. బట్ మెజారిటీ సిచ్యువేషన్స్లో మనం పబ్లిక్ కంపెనీ గురించి మాట్లాడతాం. సో ఆ రెస్ట్రిక్షన్ అనేది ఎవరికైనా ఉంటుందండి. అంటే ఇక్కడ లైక్ వాళ్ళ కాంట్రాక్ట్లో క్లియర్గా రాసుకున్నారు అనుకోండి,
ఏదన్నా జ్యూరిడిక్షన్ రిలేటెడ్గా ఏదన్నా కేస్ ఫైలింగ్ జరిగితే మేము ఈ కోర్టులో మాత్రమే ప్రజెంట్ అవుతాం అని రాసుకుంటే సో ఆ కోర్టులోనే కేస్ ఫైలింగ్ జరుగుతాయి, ఇక ఏ కోర్టులో కూడా జరగదు అన్లెస్ అది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ అయితే తప్ప. ఓకేనా. నార్మల్గా ఆ రెస్ట్రిక్షన్ అనేది ఏ కంపెనీకైనా ఉండొచ్చు, లైక్ ఇట్ మే బీ ఫర్ ద ప్రైవేట్ కంపెనీ అండ్ ఇట్ మే బీ ఫర్ ద పబ్లిక్ కంపెనీ. ఓకేనా. ఓకేనండి. చూడండి, ఫస్ట్ వన్, ఎస్టాబ్లిషింగ్ ద డొమైసైల్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిటర్మైనింగ్ jurisdictions in context టు ద కంప్లయన్స్. అంటే మనం కంప్లయన్సెస్, లీగల్ కంప్లయన్సెస్ కానీ ఏదైనా ఫాలో అవ్వాలంటే మనకి ఏ కంప్లయన్సెస్ ఫాలో అవుతాం, మనకి ఏ కోర్టు అప్లై అవుతుంది, లేదా మనకి ఏ రిజిస్టర్ అప్లై అవుతారు అవి చెక్ చేయాలన్నా కానీ రిజిస్టర్డ్ ఆఫీస్ అనేది ఫిక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో చూడండి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఎవరు అప్లై అవుతారు, మీకు రీజనల్ డైరెక్టర్ ఎవరు అప్లై అవుతారు, జ్యుడిషియల్ ఆస్పెక్ట్స్ లైక్ ఎన్సిఎల్టీ, హైకోర్ట్స్ ఎక్సెట్రా. సో ఫిజికల్ ఆస్పెక్ట్స్ లైక్ అండ్ ఫర్ ద మెనీ అదర్ పర్పసెస్. అంటే మనకి ఏ కోర్ట్స్ అప్లై అవుతాయి, మనకి ఏ రిజిస్టర్ అప్లై అవుతారు. ఇప్పుడు చెప్పండి, టోటల్ ఇండియా మొత్తం ఒకటే రిజిస్టర్ ఉండరు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్కి ఒక రిజిస్టర్ సపరేట్గా ఉంటారు. సో అలా మన కంపెనీకి ఏ రిజిస్టర్ అప్లై అవుతారు, మనం ఇప్పుడు మన డాక్యుమెంట్స్ ఏదైనా ఇప్పుడు ఎంఓఏ ఫైల్ చేసాం, ఎంఓఏ మొత్తం రికార్డ్ చేసాం, మనం కంపల్సరీగా రిజిస్టర్ పంపించాలా, ఏ రిజిస్టర్ పంపించాలి, ఇండియాలో ఎవరు పంపించాలి, సో మన జ్యూరిడిక్షన్లో ఏదైతే ఉన్నారో వాళ్ళకి పంపించాలి. అవుతుందా. అలా మనకి రీజనల్ డైరెక్టర్ ఎవరు అప్లై మనకి రీజనల్ డైరెక్టర్ అనే పర్సన్ ఎవరు అప్లై అవుతారు ఏంటి, ఇవన్నీ చెక్ చేయాలంటే రిజిస్టర్డ్ ఆఫీస్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై. అండ్ అలాగే ఏంటండి, ఫిజికల్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటండి అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ట్యాక్స్లా ఉంటుందండి. ట్యాక్సేషన్ రిలేటెడ్గా కూడా స్టేట్ టు స్టేట్స్ కొన్ని లాస్ అనేది మారిపోతూ ఉంటాయి. కొన్ని స్టేట్స్లో ట్యాక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఇంకొన్ని స్టేట్లో ట్యాక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందరు కూడా ఒకటే ట్యాక్స్ అనేది ఫాలో అవ్వకపోవచ్చు. సో అలా మీరు రిజిస్టర్డ్ ఆఫీస్ ప్లేస్ చేసుకున్నారనుకోండి, మీకు ఎగ్జాక్ట్గా ఎలాంటి ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది, ఎలాంటి లాస్ అనేది అప్లై అవుతుంది అనేది చెక్ చేయడానికి కూడా రిజిస్టర్డ్ ఆఫీస్ ఇంపార్టెంట్. ఓకేనా. దట్స్ ఇట్. అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మీన్స్ it is a place at which the company's statutory books must be normally kept. In case of public company, general meeting also requires to be conducted so at registered office or in the city where it is situated. నార్మల్గా పబ్లిక్ కంపెనీ అనుకోండి, కంపల్సరీగా వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంటాయండి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే వాళ్ళు ఏదైతే స్టాట్యూటరీ బుక్స్ మెయింటైన్ చేయాలో, లైక్ బ్యాలెన్స్ షీట్స్ కానీ పిఎన్ఎల్ కానీ అవన్నీ ప్రిపేర్ చేస్తారా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు లైక్ ప్రిజర్వ్ చేయాలి. 8 years వరకు ప్రిజర్వ్ చేయాల్సి వస్తుంది. 8 years వరకు కూడా ఆ బుక్స్ అనేది డిస్పోజ్ చేయకూడదు. అలా ప్రిజర్వ్ చేయాలి కదా, అవన్నీ ప్రిజర్వ్ చేయాలంటే ఒక లొకేషన్ కావాలా, ఆ లొకేషన్ డిసైడ్ చేయడానికి కూడా రిజిస్టర్ ఆఫీసే యూజ్ అవుతుంది. లేదా ఏదైనా మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కంపెనీలో ఏదైనా మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడైనా కండక్ట్ చేసేయచ్చా, కాదు కదా. సో మీరు ఒక మీటింగ్ కండక్ట్ చేయాలన్నా కానీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. సో అలాగే యాక్ట్ యాజ్ ద అడ్రస్ టు విచ్ ద నోటీసెస్ అండ్ అదర్ కమ్యూనికేషన్స్ కెన్ బి సెంట్. ఏ కంపెనీ షాల్ విత్ ఇన్ ద 30 days of the incorporation and at all times thereafter have a registered office capable of receiving and acknowledging of the communications and notices as may be addressed to it. ఏంటండి, ఒక కంపెనీకి ఇంకా రిజిస్టర్ ఆఫీస్ ఎందుకు ఇంపార్టెంట్, కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నోటీస్ పంపిద్దాం అనుకుంటున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నోటీస్ పంపిద్దాం అనుకుంటున్నారండి, ఎక్కడ పంపిస్తారు, ఒక ప్రాపర్ అడ్రస్ ఇవ్వాలి కదా. సో ఆ అడ్రస్ అనేది రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ అయి ఉండాలి. అలా ఆ అడ్రస్ కోసం కానీ, లేదా మనం ఎవరితో కమ్యూనికేషన్ చేస్తున్నాం, లేదా మనకి ఎవరన్నా కమ్యూనికేషన్ పంపించాలన్నా కానీ ఒక అడ్రస్ అవసరం. సో ఆ అడ్రస్ డిసైడ్ చేయడానికి కూడా రిజిస్టర్ ఆఫీస్ విల్ బి యూస్ఫుల్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటండి అంటే ద అల్టిమేట్ థింగ్ ఈజ్ లైక్ మీరు ఎప్పటిలోపు రిజిస్టర్డ్ ఆఫీస్ స్టార్ట్ చేయాలి సార్ అంటే మీకు ఒక సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వస్తుందా. ఆ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వచ్చిన తర్వాత చూడండి, వితిన్ 30 days ఆఫ్ ఇట్స్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ వచ్చిన వితిన్ 30 daysలో యూ నీడ్ టు లైక్ ఇన్ఫార్మ్ ద రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అనేది మీరు ఆ యొక్క డిక్లరేషన్ కూడా ఆ రిజిస్టర్కి పంపించాలి. అందుకోసం మనకి ఇక్కడ చూడండి, మన స్టెప్స్ చదువుకున్నామా, ఇన్కార్పొరేషన్ స్టెప్స్ చదువుకున్నాం కదండి. అందులో లాస్ట్ స్టెప్ ఏంటి, ఫైల్ ఏ డిక్లరేషన్ అబౌట్ ది అడ్రస్ ఆఫ్ ది రిజిస్టర్డ్ ఆఫీస్. మీకు సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వచ్చిన తర్వాత వితిన్ 30 daysలో యూ నీడ్ టు ప్లేస్ రిజిస్టర్డ్ ఆఫీస్ కూడా స్టార్ట్ చేయాలి. దట్స్ వై అది మనకి లాస్ట్లో వస్తుంది స్టెప్స్లో. ఓకేనా. సో అంటే మీరు రిజిస్టర్ ఆఫీస్ ఫిక్స్ చేసుకోకపోయినా పర్లేదు, ఫస్ట్ నేమ్ అయినా ఫిక్స్ చేసుకోండి. నేమ్ ఫిక్స్ చేసుకొని ఫస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ తీసుకోండి. యు ఆర్ ఎలిజిబుల్. లైక్ మీరు ఏంటండి, ఇప్పుడు మీరు కంపెనీ నుంచి బిజినెస్ చేయడానికి మీరు ఇప్పుడు ఎలిజిబుల్ కాబట్టి నౌ యూ కెన్ స్టార్ట్ ద బిజినెస్.
ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి, ఆ ప్లేస్లో బిజినెస్ చేయండి. ఆ ప్లేస్ కూడా మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో ఆ ప్లేస్ యొక్క డిక్లరేషన్ డీటెయిల్స్ మొత్తం రాసి సైన్ చేయాలి. సో దిస్ ఇస్ ద ప్లేస్ వీఆర్ మేకింగ్ ద రిజిస్టర్ ఆఫీస్ అని రిజిస్టర్కి సబ్మిట్ చేయాలి. ఓకేనా, దిస్ ఇస్ ద టోటల్ స్టెప్స్. సో అలాగే మెమరాండంలో కూడా we started with the second one, situation clause. చెప్పండి, ఎనీ డౌట్స్ ఇన్ దిస్? డౌట్స్ ఉన్నాయా ఇందులో? క్లియర్, అర్థమైందండి? ఫస్ట్ we discussed about the name clause, ఆ తర్వాత situation clause, that's it. And the next one is object clause and doctrine of ultra vires. ఆబ్జెక్ట్ క్లాస్, ఆబ్జెక్ట్ క్లాజ్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను. ఆబ్జెక్టివ్స్ అంటాం మనం, మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, మన మెయిన్ గోల్ ఏంటి, ఇలా మాట్లాడుకుంటాం మనం. ఆబ్జెక్టివ్ గోల్ రెండు కూడా సిమిలర్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే అంటే అసలు కంపెనీ ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటి, వాళ్ళు అసలు ఎలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవబోతున్నారు, ఆ ప్రతి ఆబ్జెక్ట్, కంపెనీ యొక్క ప్రతి ఆబ్జెక్ట్ కూడా మనం ఆబ్జెక్ట్ క్లాజ్లో రికార్డ్ చేయాలి. చూసామా మనం, లైక్ రిలయన్స్ కంపెనీ యొక్క ఆబ్జెక్ట్ క్లాజ్ చూసామా? ది ఆబ్జెక్ట్స్ టు బి పర్స్యూడ్ బై ద కంపెనీ ఆన్ ఇట్స్ ఇన్కార్పొరేషన్ ఆర్, ఇవన్నీ వాళ్ళ ఆబ్జెక్ట్స్ ఏనండి, చాలా ఉన్నాయి ఇక్కడ, అన్ని ఆబ్జెక్ట్సే. అదవుతుందా? ఇవన్నీ కూడా వాళ్ళ ఆబ్జెక్ట్స్. అంటే వాళ్ళ కంపెనీ ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి యాక్టివిటీస్ చేయబోతున్నారు, లేదా ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద ఆబ్జెక్ట్స్ క్లాస్. ఓకేనా? ఓకే, ఆబ్జెక్ట్స్ క్లాస్ అంటే ఏంటండి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైక్ వీ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటండి అంటే మీకు ట్యాక్స్లో నేర్చుకుని ఉంటారు, ఇండియన్ టెరిటోరియల్ వాటర్, విన్నారా? ఇంకా వినలేదా అండి? ఇండియన్ టెరిటోరియల్ వాటర్ తెలుసా ఎవరికన్నా? సూపర్, చూడండి ఇక్కడ చూడండి, థింక్ దిస్ ఈజ్ ఫైన్. సిరీస్ ఇదేంటండి, ఇండియా మ్యాపేనా? ఇండియా మ్యాపేనా? ఇక్కడ చూడండి కొన్ని లైన్స్ ఉన్నాయి, ఈ లైన్ ఉందా, ఈ లైన్ ఏమని చెప్తున్నారు, టెరిటోరియల్ సీ. ఇక్కడ తర్వాత ఆరెంజ్ కలర్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాం, కాంటిజియస్ జోన్. ఆ తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. సో ఇలా మనం థర్డ్ జోన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటున్నాం. అయితే యాక్చువల్గా ఇండియా ఎక్కడ ఎండ్ ఉంది, ఇక్కడే ఎండ్ అయిపోయింది యాక్చువల్గా అయితే ఇండియా, అవునా? ఇండియా మ్యాప్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. బట్ ఇండియా అక్కడితో ఎండ్ అయినా కానీ ఆ తర్వాత అంతా ఏముంటుంది, ఇండియా తర్వాత ఏముంటుంది, ఇండియా మ్యాప్ తర్వాత ఏముంటుంది, ఏముంటాయండి? ఓషన్, లైక్ వాటర్ ఉంటుంది కదా, ఇదంతా కూడా వాటరే. మరి ఈ వాటర్ ఎవరిదండి? ఇది కూడా పంచుకోవాలి కదా. మ్యాప్స్లో ఎంత క్లియర్గా పంచుకున్నారు, చిన్న చిన్న లైన్స్ కూడా పంచుకున్నప్పుడు వాట్ ఎవర్ దిస్ వాటర్, దేవుడిదా? కాదు కదా. అందులో కూడా మనకి ఏంటండి, అందులో కూడా మనకు పోర్షన్ ఉంటుంది. దట్స్ వై ఇక్కడ మనకు ఒక లిమిట్ ఇస్తారు, ఈ లిమిట్ వరకు కూడా ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద ఇండియన్ వాటర్. అవుతుందా? ఆ తర్వాత క్రాస్ అయిపోతూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వేరే వేరే కంట్రీస్ కానీ లేకపోతే ఎవరు ఉంటారు, సో వాళ్ళ కింద ఇచ్చేస్తూ ఉంటారు. సో అంటే ఇక్కడ ఏంటండి అంటే సింపుల్, ఇక్కడ వరకు కూడా మీకు పర్మిషన్ ఉంటుంది. మీరు ఎక్కడికైనా ఇక్కడ వరకు కూడా మీకు ఏదైతే లైన్స్ ఉన్నాయో అక్కడ వరకు కూడా మీరు ఏంటండి అంటే కావాలంటే ఆ వాటర్లో తిరగచ్చు. ఆ వాటర్ క్రాస్ చేయాలనుకోండి, ఈ మూవీ చూసారండి, KGF 2 చూసారా? అతను లాస్ట్ సీన్ చూసారా? ఏం జరుగుతుంది అక్కడ? వాటర్లో వెళ్తూ ఉంటే సరే అతను మా యొక్క జోన్ దాటి వెళ్ళిపోతున్నారు, సో మేము అతను పట్టుకోలేము సార్ అని చెప్తారు. అంటే అక్కడ ఏంటి, హీఈస్ క్రాసింగ్ ద బోర్డర్. వాటర్లో కూడా బోర్డర్ ఉంటుంది. ఇండియా ఒక మ్యాప్ ఎండ్ అయిపోతుంది, ఆ తర్వాత బార్డర్ ఇంకోటి ఉంటుంది. ఆ బార్డర్ క్రాస్ చేసిన తర్వాత అక్కడ ఏదైనా దొరికినా కానీ ఏదైనా గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వాటర్కి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఇండియాది అవుతప్పుడు అక్కడ ఆ కంట్రీ వాళ్ళు తీసేసుకుంటారు దాన్ని. అవుతుందా? బికాస్
ఒక బార్డర్ వరకు మాత్రమే మనకి లిమిట్ ఉంటుంది. అది క్రాస్ చేసిన తర్వాత అది మంది కాదు. ఏనండి, క్లియర్, సింపుల్ థింగ్. అది ఇక్కడ ఏంటండి అంటే ఐ థింక్ ఇవన్నీ మీకు చెప్తారండి, మీకు ట్యాక్స్లో వస్తాయి, ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటారు. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే మీకు ఇక్కడ ఒక లైన్ చెప్పాము మనం. ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్టెడ్ ఏ షిప్, మీరు ఒక షిప్ అనేది తీసుకున్నారు. మీరందరూ కూడా ఏంటండి అంటే ఒక ట్రిప్కి వెళ్తున్నారు, ఓకేనా అనుకోండి అలాగా. సో ట్రిప్కి వెళ్తున్నారు, అవి అయితే ఇండియాలో ఉన్న ఓషన్స్ కాదు, సో ఇండియా అవుట్ సైడ్ ఉన్న ఓషన్కి వెళ్దాం అనుకున్నారు. సో ఒక షిప్ అనేది తీసుకొని అందరు కూడా షిప్లో జర్నీ చేస్తూ ఉన్నారు. మీకు ఒక మ్యాప్ కూడా ఇచ్చారు. అందులో డెస్టినేషన్ ఎక్కడ వరకు ఉందండి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, లైక్ విత్ ఇన్ ద టెరిటోరియల్ వాటర్లోనే ట్రాన్స్ఫర్ వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, అఫ్ కోర్స్ మీరు మ్యాప్ చేంజ్ చేయాలని మ్యాప్ చేంజ్ చేసుకోవచ్చు, బట్ అల్టిమేట్గా మీరు ఏదైతే ఒక షిప్ ఏదైతే ఇచ్చారో ఆ షిప్ తీసుకొని యూ కెనాట్ క్రాస్ దిస్ లైన్, ఈ లైన్ క్రాస్ అవ్వకూడదు. అవునా అవునా మీకు ఈ రూల్ తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ స్టేట్కి కూడా పర్మిట్ ఉంటుంది, వెహికల్స్ పర్మిట్ ఉంటుంది తెలుసా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మనం తెలంగాణలో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ వెహికల్స్ మాత్రమే తిరగాలి. అది కాకుండా అదర్ స్టేట్ వెహికల్స్ ఏదైనా ఆపరేట్ అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏదైనా అదర్ స్టేట్ నుంచి ఏదైనా వెహికల్ అక్కడ రిజిస్టర్ అయిన వెహికల్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, కంపల్సరీగా యూ నీడ్ టు టేక్ ద పర్మిషన్ తీసుకోవాలి. మీరు అప్పుడప్పుడు కార్స్ మీద ఆల్ ఇండియా పర్మిట్ అని అలా రాస్తూ ఉంటారు, చూసారా? ఆల్ ఇండియా పర్మిట్ అని లైక్ క్యారియర్స్ మీద కూడా రాస్తూ ఉంటారు. అంటే ఇండియా మొత్తం వాళ్ళు తిరగగలరు, బికాస్ దే టేకెన్ ద పర్మిషన్. అలాగే మనం ఏంటండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక వెహికల్ ఒకటి ఉంది, సో వాటికి ఏంటి తెలంగాణలో పర్మిట్ ఉండదు అన్లెస్ యూ హ్యావ్ టేకెన్ ద పర్మిషన్ తీసుకుంటేనే మీకు పర్మిట్ చేస్తారు, అదర్వైజ్ పర్మిషన్ లేదు. అఫ్కోర్స్ తిరగొచ్చు, బట్ పోలీస్ పట్టుకుంటే హీ విల్ చార్జ్ ద ఫైన్, ఓకేనా? సేమ్ ఇక్కడ మనకు ఒక లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ క్రాస్ చేయొచ్చా అంటే ఆ లిమిట్ ఎప్పటికీ కూడా క్రాస్ చేయకూడదు. అలాగే ఏంటండి అంటే కంపెనీస్లో కూడా ఏంటండి అంటే మనం కంపెనీలో కూడా మెమొరాండంలో ఏదైతే చెప్పారో దట్ ఈస్ ద లిమిట్ ఫర్ ద ఎవ్రీ వన్, దట్ ఈస్ ద బార్డర్. ఇక్కడ మనకి బార్డర్ ఏదైతే కనిపిస్తుందో ఈ బార్డర్ ఏదైతే ఉందో అలాగే కంపెనీలో కూడా ఏంటండి అంటే వాళ్ళు కొన్ని పవర్స్ రాసుకుంటారు. మా కంపెనీలో మాకు ఈ పవర్స్ ఉన్నాయి, మా కంపెనీలో వీ హ్యావ్ దీస్ లిమిట్స్ అని రాసుకుంటారు. ఆ లిమిట్స్ వరకు మాత్రమే వాళ్ళు వర్క్ చేయగలరు. బై ఛాన్స్ ఆ లిమిట్ క్రాస్ చేసి ఆ పవర్స్ క్రాస్ చేసి వాళ్ళు ఏదన్నా యాక్టివిటీ చేసినా, లేదా ఆబ్జెక్ట్స్లో ఒక యాక్టివిటీ చెప్పారు, ఇప్పుడు ఆబ్జెక్ట్స్లో ఏదైతే చెప్పారో అదే చేయాలండి. ఆబ్జెక్ట్స్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏంటండి మేము క్లాత్ సేల్ చేస్తాం లేదా క్లాత్స్ పర్చేజ్ చేస్తాం, ఇలా రిలయన్స్ వాళ్ళు అదే చేశారు. అక్కడ మేము క్లాత్స్ పర్చేజ్ చేయగలం, షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయగలం, అలా వాళ్ళు ఆబ్జెక్ట్స్లలో రాశారు, అదంతా రాశారు. బట్ కాకపోతే ఆబ్జెక్ట్స్లలో అది రాశారు కదా, బట్ ఇన్ రియల్ వాళ్ళు ఏం చేస్తున్నారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ట్రాన్స్పోర్టింగ్ ద డ్రగ్స్ సేల్ చేస్తున్నారండి. వాళ్ళ ఆబ్జెక్ట్ క్లాస్లో ఉందా? అది లేదు. కోర్స్ ఉన్నా కానీ అది ఇల్లీగలే, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆబ్జెక్ట్ క్లాస్లో ఉందా? లేదు. అంటే వాళ్ళు ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ బియాండ్ వెళ్ళిపోతున్నారు, ఆబ్జెక్ట్ యొక్క బియాండ్ వెళ్ళిపోతున్నారు. అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎంఏ ఎగ్జామ్ రాయాలండి, సిఎంఏ ఎగ్జామ్ రాయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏంటండి, రిజిస్ట్రేషన్ చేస్తే ఎగ్జామ్ రాసేయచ్చా? ఎగ్జామ్ ఫీజు కడితే ఎగ్జామ్ రాయొచ్చు. ప్రిపరేషన్ అండి తర్వాత ఏంటండి మెయిన్ పాయింట్ ఏంటి? సిఎంఏ ఎగ్జామ్ రాయాలంటే సిఎంఏ రిలేటెడ్గా లైక్ సబ్జెక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలి, ప్రిపేర్ అయిపోవాలి, ఓకేనా? అది కాకుండా సిఎంఏ సిలబస్ కాకుండా మీరు పైథాన్ నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళారు చెప్పండి, దాని ఛాన్స్ ఉందా పాస్ అవడానికి? ఎందుకు అవ్వట్లేదు అక్కడ? ఎందుకు అవ్వట్లేదు? యూ క్రాస్డ్ ద బియాండ్ ద సబ్జెక్ట్స్. మీకంటూ ఒక సబ్జెక్ట్స్ ఇచ్చేసారా? అకౌంట్స్ అని, లేకపోతే లా అని మనకి, లేకపోతే ఇంకా ట్యాక్స్ అని, ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చేసారు. మీరు ఆ సబ్జెక్ట్స్ చదవాలి, కానీ అది క్రాస్ చేసి నేను పైథాన్ చదువుకుంటాను సార్, జావా చదువుకోండి, బట్ కాకపోతే సీఎం ఎగ్జామ్కి వెళ్ళగలరా? వెళ్ళలేదు. అంటే ఒకవేళ అలా వెళ్తే యువర్ క్రాసింగ్ దట్ ఈస్ నాట్ పర్మిటెడ్. అలాగే మనకి ఏంటండి అంటే అలా రాసి మన ఎగ్జామ్ అక్కడికి వెళ్ళి మీరు పైథాన్ అంతా రాస్తానంటే అవుతుందా? యూజ్ లేదు కదా. సేమ్ ఇక్కడ ఏంటంటే కంపెనీలో కూడా
కొన్ని పవర్స్ ఉంటాయి, కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మా కంపెనీలో మేము ఇది చేస్తాం, మా ఆబ్జెక్ట్ ఇది, వీఆర్ డూయింగ్ దిస్ అని కొన్ని ఆబ్జెక్ట్స్ రాసుకుంటారు. ఆ ఆబ్జెక్ట్స్ ఏదైతే రాసుకున్నారో ఆ ఆబ్జెక్ట్స్ క్రాస్ అనేది చేయకూడదు. ఆబ్జెక్ట్స్ అనేది క్రాస్ చేయకూడదు. దాన్ని మనం బియాండ్ ద పవర్స్ అంటే వాళ్ళకి కొన్ని పవర్స్ ఉన్నాయి, అది ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ క్లాస్లో ఇచ్చేసాం మనం, అది క్రాస్ చేయకూడదు, బియాండ్ ద పవర్స్ వెళ్ళకూడదు. దాన్నే మనం లాటిన్ వర్డ్లో ఏమంటామని అంటే డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్ అంటాం. లాటిన్లో డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్ అంటాం. నథింగ్ బట్ బియాండ్ ద పవర్స్, బియాండ్ ద లైన్ మనం వెళ్ళకూడదు. ఇక్కడ ఇండియన్ టెరిటోరియల్ వాటర్లో కూడా ఇక్కడ ఏదైతే మనకి లైన్ ఉందో దిస్ ఇస్ ద మ్యాక్సిమం లిమిట్. ఇది క్రాస్ చేసి వెళ్ళారంటే సో మీరు ఏంటండి అంటే మీరు రూల్స్కి ఎగనెస్ట్గా వెళ్ళినట్టే, యూ విల్ బి చార్జ్డ్ విత్ ద పనిష్మెంట్స్. అలాగే కంపెనీలో కొన్ని ఆబ్జెక్ట్స్ చెప్పారు కదా, మీరు యాజ్ ఇట్ ఈస్గా ఆ ఆబ్జెక్ట్స్కి స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఒక్క ఆబ్జెక్ట్ ఏదైనా మిస్ చేసినా, ఒక్క ఆబ్జెక్ట్ అందులో లేనిది మీరు ఏదైనా చేసినా కానీ కంపెనీ విల్ బి లైబుల్ ఫర్ ద పనిష్మెంట్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సేమ్ సిఎంఏలో కోర్స్ ఏదైతే ఉందో అవి కాకుండా మీరు వెళ్ళి పైథాన్ రాస్తే రిజల్ట్ కూడా పైథాన్లో ఇస్తారండి. అవునా కదా? సింపుల్ కదా. బికాజ్ ఎందుకు అలా జరుగుతుంది? ఏదైతే మనకి లిమిట్ ఉందో ఆ లిమిట్ వరకు మనం రాసుకోవాలి, విత్ ఇన్ దట్ లిమిట్ మాత్రమే మనం ప్రిపేర్ అవ్వాలి. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. లైక్ ఏంటండి అంటే మనకి డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్ అంటే నథింగ్ బట్ బియాండ్ ద పవర్స్ ఏ కంపెనీ కూడా వర్క్ చేయకూడదు. బియాండ్ ద ఆబ్జెక్ట్స్ ఏ కంపెనీ కూడా లైక్ కెనాట్ గో ఫర్ ద ఆబ్జెక్ట్స్. మీరు ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ క్లాజ్లో రాసుకోండి. ఆ ఆబ్జెక్ట్ క్లాజ్లో ఏదైతే ఉందో అదే చేయగలరండి. సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ ఆబ్జెక్ట్ క్లాజ్లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ యాక్టివిటీస్ మాత్రమే చేయగలరు, ఇంకా ఏ యాక్టివిటీ కూడా చేయడానికి ఛాన్స్ లేదు. క్లియరా ఎవ్రీవన్? ఒకవేళ కంపెనీ ఆబ్జెక్ట్ క్లాజ్లో కొన్ని పాయింట్స్ రాశారు, ఆ పాయింట్స్ కాకుండా వేరే పాయింట్స్ ఏదైనా వేరే ఆబ్జెక్టివ్స్ ఏదైనా తీసుకున్నారంటే దెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ది లైక్ ఇట్ ఈస్ గాన్ బియాండ్ ద పవర్స్. దాన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్ అంటున్నాం. బియాండ్ ద పవర్స్ కనుక వెళ్ళిపోతే కంపెనీ విల్ బి లైబుల్ ఫర్ ద నెక్స్ట్ యాక్టివిటీస్. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ క్లాస్. చూడండి, సెక్షన్ 4(1) రిక్వైర్స్ ద మెమోరాండమ్ ఆఫ్ ఏ కంపెనీ షల్ స్టేట్ ది ఆబ్జెక్ట్స్ ఫర్ విచ్ ద కంపెనీ ఈజ్ ప్రపోజ్డ్ టు బి ఇన్కార్పొరేటెడ్. ఆబ్జెక్ట్ క్లాస్లో ఏం రాయాలండి? అసలు కంపెనీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్, మా కంపెనీ యొక్క పర్పస్ ఏంటి, ఆ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేయాలి. చూడండి, స్టేట్ ద ఆబ్జెక్ట్స్ ఫర్ విచ్ ద కంపెనీ ఈజ్ గోయింగ్ టు ఇన్కార్పొరేట్ అండ్ ఎనీ మ్యాటర్ కన్సిడర్ నెససరీ ఇన్ ఫర్దరెన్స్ దెర్ ఆఫ్. సో లేదా ఈ ఆబ్జెక్ట్స్ రిలేటెడ్గా ఇంకేదన్నా నెససరీ అనిపిస్తే ఆ ప్రతి డీటెయిల్ కూడా మనం రికార్డ్ చేయాలి. ఓకేనా? ఏ కంపెనీ కెనాట్ డిపార్ట్ అవే టు డూ ఎనీథింగ్ బియాండ్ ఆర్ అవుట్ సైడ్ ఇట్స్ ఆబ్జెక్ట్ స్టేటెడ్ ఇన్ ద మెమోరాండమ్. ఈ లైన్ ఏంటండి? చదవండి. ఈ కంపెనీ కెనాట్ డిపార్ట్ అవే ఆర్ డూ ఎనీథింగ్ బియాండ్ ఆర్ అవుట్ సైడ్ ఇట్స్ ఆబ్జెక్ట్ అంటే ఒక బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ క్రాస్ చేయకూడదని చెప్పామా, అలాగే కంపెనీ కూడా ఒక ఆబ్జెక్ట్స్ ఏదైతే రాసుకున్నారో ఆ ఆబ్జెక్ట్స్ అనేది క్రాస్ చేయకూడదు. అవునా? ఆ ఆబ్జెక్ట్స్ అనేది క్రాస్ చేయకూడదు. మీరు ఏదైతే మెన్షన్ చేశారో ఆ మెన్షన్ చేసిన లిమిట్స్లోనే ఉండాలి. ఎందుకు సార్ అలా ఉండాలి? ఎందుకు ఉండాలి చెప్పండి? ఎందుకు ఉండాలి అలాగా? చెప్పింది ఆబ్జెక్ట్స్లో ఏదైతే ఇచ్చారో అదే ఎందుకు ఉండాలి? తర్వాత చేంజ్ చేసుకోవచ్చు, తర్వాత రెస్పాన్సిబిలిటీ చేసేసుకోవచ్చు కదా వర్క్ అనేది. ఎందుకండి అంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు పబ్లిక్ ఏంటంటే ఈ డాక్యుమెంట్ చూసే కదా ఇన్వెస్ట్ చేశారు, అంటే అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి చేశారు. మీరు తర్వాత నేను ఆబ్జెక్ట్స్ చేంజ్ చేస్తానంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కాదు కదా. సో దట్స్ వై విత్ ఇన్ ద ఆబ్జెక్ట్స్లో మాత్రమే కంపెనీ నీడ్ టు డూ ద వర్క్ స్టేటెడ్ ఇన్ ద మెమోరాండమ్ అండ్ ఇఫ్ ఎనీ యాక్ట్ డన్ బియాండ్ దట్ విల్ బి అల్ట్రా వైర్స్. ఒకవేళ బియాండ్ దట్ వెళ్ళిపోతే ఏమవుతుందండి? బియాండ్ దట్ విల్ బి అల్ట్రా వైర్స్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి ద వైడ్ కాంట్రాక్ట్. అంటే మీరు ఆబ్జెక్ట్లో కానిది ఏదైనా యాక్టివిటీ కానీ ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారనుకోండి కంపెనీ, దాన్ని మనం అల్ట్రా వైర్స్ అంటాం. అంటే బియాండ్ ద పవర్స్ వెళ్ళిపోయారు అండ్ ద కాంట్రాక్ట్ ఏదైనా అలా ఉంటే ఆ కాంట్రాక్ట్స్ అన్ని కూడా వైడ్ అయిపోతాయి. వైడ్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ ఈజ్ వైడ్ అంటే ఏంటి? నాట్ ఎన్ఫోర్సబుల్ బై అంటే మీరు లైక్ కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు ఇంకా, బికాస్ దట్ ఈస్ వైడ్ కాంట్రాక్ట్. అంటే అసలు కాంట్రాక్టే లేదు అక్కడ. కాంట్రాక్ట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది క్యాన్సిల్డ్. కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయినట్టుగా మనం ట్రీట్ చేయాలి అండ్ యూ కెనాట్ ఎన్ఫోర్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా.
కోర్టుకి వెళ్ళి మీరు ఎన్ఫోర్స్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. క్లియర్? దట్స్ ఇట్. సేమ్ కెనాట్ బి రాటిఫైడ్ ఈవెన్ బై ద అసెంట్ ఆఫ్ ది హోల్ బాడీ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. అంటే ఏమని చెప్తున్నారండి? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే చూడండి, కంపెనీ ఇస్ దే, కంపెనీలో మెమరాండం కూడా ఉందండి, ఎంఓఏ కూడా ఉంది. ఎంఓఏలో క్లియర్గా రాశారు ఆబ్జెక్ట్స్, లైక్ ఆబ్జెక్ట్స్లో క్లియర్గా రాశారు. ఇలా మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ది ల్యాప్టాప్స్, లేదా ల్యాప్టాప్స్ రిలేటెడ్గా ఏదన్నా ఇన్నోవేషన్స్ చేయడం, ఇలాగండి వీళ్ళ యాక్టివిటీ. ఇదే వీళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకేనా? ఆబ్జెక్ట్స్ క్లాజ్లో ఇదే రాశారు. నేను ఆబ్జెక్ట్ క్లాజ్లో ఏదైతే రాశారో అది కాకుండా వేరే యాక్టివిటీ ఏదైనా కంపెనీ చేస్తే అది వ్యాలిడా వైడా? వైడ్ అని చెప్పేసాం. ఎందుకు వైడ్ అంటున్నాను అంటే, ఎందుకు అసలు మనం అది వ్యాలిడ్ చేయట్లేదు? వై? చేసుకోవచ్చు కదా. ఎందుకు? అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? అల్టిమేట్గా ఎవరికి ఎఫెక్ట్ అవుతుందండి? అలా చేంజ్ చేస్తే ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఇన్వెస్టర్స్కి. ఎందుకు ఇన్వెస్టర్స్కి ఎఫెక్ట్ అవుతుంది? ఇన్వెస్టర్స్ ఈ యొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ క్లాస్ చూసే కదా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, కంపెనీ ఏంటండి అంటే ఆబ్జెక్ట్స్ క్లాజ్లో ఇలా ల్యాప్టాప్స్ ఇదంతా రాశారు, బట్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ ది కార్స్. కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారండి. దట్ వాజ్ నాట్ రిటర్న్ ఇన్ ద ఆబ్జెక్ట్స్లో లేదు అది. ఇప్పుడు చెప్పండి, ఈజ్ ద కంపెనీ ఈజ్ మేడ్ అల్ట్రావైర్స్? అల్ట్రావైర్స్ చేశారా కంపెనీ? అల్ట్రావైర్స్ జరిగిందా? ఎందుకు అల్ట్రావైర్స్ జరిగింది? ఎందుకండి? ఇట్ గాన్ బియాండ్ ద పవర్స్, బియాండ్ ఇట్ ఆబ్జెక్టివ్స్. సో దట్స్ వై దీన్ని మనం ఏమంటాం? అల్ట్రావైర్స్ అంటాం ఇన్ లాటిన్ లాంగ్వేజ్. అది ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే, ఈ కంపెనీలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మెంబర్స్ అంటే ఇన్వెస్టర్స్ కావచ్చు, షేర్ హోల్డర్స్, మెంబర్స్ వీళ్ళందరూ ఏమన్నారని అంటే, అచ్చా ఆబ్జెక్ట్లో మీరు ఇది రాసుకున్నారు కదా, ఓన్లీ ల్యాప్టాప్స్ అంటున్నారు కదా, బట్ ఇప్పుడు మీరు కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామన్నారు కదా, సో ఓకే మేమందరం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, వీఆర్ ఆల్ ఆర్ అప్రూవ్డ్, మేమందరం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, అలాంటి కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోండి అని చెప్పారండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇది వ్యాలిడా వైడా? వైడా? వ్యాలిడ్. చెప్పండి, వ్యాలిడా వైడా? ఎవరికైతే మనం ప్రాబ్లం ఉన్నామో ఆ ప్రాబ్లం ఉన్న పర్సన్సే వచ్చి అప్రూవ్ చేస్తారండి. అచ్చా ఓకే కార్సా వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ చేసుకోండి అని చెప్పేసారు. ఇప్పుడు వైడా వ్యాలిడా? వైడ్. వ్యాలిడ్ అవ్వదా? ఓకే, సో అమెండ్మెంట్ చూద్దామండి, అది నెక్స్ట్ పాయింట్ అది. సో బట్ ఫర్ నౌ ఇక్కడ ఏంటండి అంటే, ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో, ఈవెన్ దో షేర్ హోల్డర్స్ అందరూ, ఇన్వెస్టర్స్ అందరూ వచ్చి యాక్సెప్ట్ చేసినా కానీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అల్ట్రా వైర్స్ ఓన్లీ. నో వన్ కెన్ రెక్టిఫై దిస్. ఒక అల్ట్రా వైర్స్ ట్రాన్సాక్షన్ని ఎవరు కూడా రెక్టిఫై చేయలేరు. వన్స్ అల్ట్రా వైర్స్ అంటే ఇక అల్ట్రా వైర్స్ అంతే, మెంబర్స్ అందరూ కూడా వచ్చి యాక్సెప్టెన్స్ ఇచ్చినా కానీ ఇట్ వోంట్ బి వ్యాలిడ్ అవ్వదండి. అర్థమవుతుందా? ఇట్ విల్ బి ట్రీట్ యాజ్ వైడ్ లాగే ట్రీట్ చేస్తాం మనం. అర్థమవుతుందా? ఎందుకండి మనకి లా ఏం చెప్తున్నారు ఇక్కడ లా ఏంటి, ఒక ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్స్ అనేది మీరు చేంజ్ చేయకూడదు, ఆబ్జెక్ట్స్ కంటే మీరు బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళారంటే ఇట్ ఈస్ అల్ట్రా వైర్స్. మీరు మెంబర్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్నారా లేదా అనేది అసలు అది మ్యాటరే కాదు. ఓకేనా? మరి ఎలా సార్? ఒకసారి మేము చెప్పేసాం బై మిస్టేక్ ల్యాప్టాప్స్ అని చెప్పాం, బట్ తర్వాత మార్కెట్ చేంజ్ అయిపోయింది, మాకు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వచ్చింది, మేము కార్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. మరి ఎలా సార్ ఇంకా లైఫ్ టైం మొత్తం మేము ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ ఉండిపోవాలా అంటే? అవసరం లేదండి. మీరు ఒకవేళ కార్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటున్నారా?
అమెండ్ ది ఎంఓఏ ఆర్ ఆల్టర్, దీన్ని మనం ఆల్టర్ అంటాం. ఆల్టర్ చేయండి, ఆర్టికల్స్ని మళ్ళీ చేంజ్ చేయండి. ఆర్టికల్స్ని మళ్ళీ చేంజ్ చేయాలంటే మళ్ళీ అగైన్ ఏంటంటే మీరందరూ కూడా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. అగైన్ మళ్ళీ ఒకసారి ఆర్టికల్స్ ఎంఓఏ ఏదైతే ఇచ్చారో అగైన్ ఎంఓఏ మళ్ళీ యాక్సెప్ట్ అవ్వాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. అంటే మీరు అప్రూవల్ తీసుకోవాల్సింది డెసిషన్ కోసం కాదు, యూ టు టేక్ ద అప్రూవల్ ఫర్ ద ఆల్టరేషన్ ఆఫ్ ది ఎంఓఏ. ఎంఓని ఆల్టర్ చేయడానికి లైక్ టేక్ ద అప్రూవల్. ఆ తర్వాత ఆబ్జెక్ట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి కదా. ఆ తర్వాత ఇప్పుడు ఆబ్జెక్ట్స్లో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు కార్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోండి, దెర్ ఇస్ నో రూల్ అగెనిస్ట్ యూ, కంపెనీకి అగెనిస్ట్గా ఇప్పుడు ఏం లేదు. సో ద పాయింట్ ఈజ్ హియర్, ఇక్కడ ఏంటని అంటే ఎంఓఏలో ఏదైనా ఆబ్జెక్ట్ చేంజ్ చేయాలంటే we need to do the alteration, alter of the MOA అంటాం. సో ఫర్ దిస్ అగైన్ మనం మెంబర్స్ నుంచి అప్రూవల్ తీసుకోవాలండి. సో మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుంటాం. సో వీ హ్యావ్ ద సపరేట్ కాన్సెప్ట్ ఫర్ దిస్, తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఆబ్జెక్ట్ క్లాజ్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందా అండి? క్లియర్? సో మెంబర్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేసి రెక్టిఫై చేయొచ్చా, రాటిఫై చేయొచ్చా? నో, అలా చేయడానికి ఛాన్స్ లేదు. వన్స్ ఇట్ ఈజ్ అల్ట్రా వైర్స్, అది అల్ట్రా వైర్స్ అంతే ఇంకా. ఓకేనా? సో చూడండి, ఇక్కడ చూడండి, if any act done beyond the powers, it will be ultra vires and white. Next point చదవండి, same cannot be ratified even by the assent of the whole body of the shareholders. షేర్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి అప్రూవల్ ఇచ్చినా కానీ మనం దాన్ని చేంజ్ చేయలేం. అల్ట్రా వైర్స్ని వీ కెనాట్ చేంజ్. అది అల్ట్రా వైర్స్ ఎందుకైంది? ఆబ్జెక్ట్ క్లాజ్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి అల్ట్రా వైర్స్ అయింది. సో అది ఇప్పుడు కూడా అల్ట్రా వైర్స్, మెంబర్స్ యాక్సెప్టెన్స్ ఇచ్చినా లేకపోయినా కానీ అది ఎప్పటికీ కూడా అల్ట్రా వైర్స్ అవుతుంది. ఓకేనా? ఇట్ ఈస్ వర్త్ నథింగ్ హియర్ దట్ ద మెమరాండం ఆఫ్ ద కంపెనీ కెన్ బి ఆల్టర్డ్ టు వైడెన్ ద స్కోప్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్, బట్ సచ్ ఆల్టరేషన్ షాల్ హ్యావ్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఓన్లీ, నాట్ ద రెట్రాస్పెక్టివ్. హెన్స్ అన్ యాక్ట్ వన్స్ అల్ట్రా వైర్స్ రిమైన్స్ సో ఎవర్. అంటే బట్ ఏం సార్ చెప్పాను, లైఫ్ టైం ఇలాగే ఆబ్జెక్ట్స్ ఓన్లీ ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ ఉంటామా? సో మేము మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటున్నాం, లేదా లైక్ ట్యాబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటున్నాం. అలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ వేరే చేయాలంటే మరి ఎలా సార్? ఆబ్జెక్ట్స్లో ఓన్లీ ల్యాప్టాపే రాస్తాం. సో యూ కెన్ అమెండ్ ద ఆర్టికల్స్ని చేంజ్ చేయండి, చేంజ్ చేసి ఆబ్జెక్ట్ క్లాస్ చేంజ్ చేయండి. అగైన్ మీరు లైక్ ఏదైతే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే ఎక్స్ట్రా సేల్స్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోండి. దెర్ ఇస్ నో ఎనీ రెస్ట్రిక్షన్ ఫర్ యూ. ఓకేనా? బట్ అది మీకు రెట్రాస్పెక్టివ్ అండ్ ప్రాస్పెక్టివ్ అంటే ఏంటో తెలుసా అండి? చెప్పండి. రెట్రాస్పెక్టివ్ అంటే ఏంటి? ప్రాస్పెక్టివ్ అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏంటండి, ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి. ఓకేనా? ఇప్పుడు కొత్తగా ఒక రూల్ వచ్చింది ఏంటండి అంటే అందరూ కూడా కంపల్సరీగా స్టాండర్డ్గా 10% ట్యాక్స్ పే చేయాలి అని వచ్చిందండి. బట్ ఈ రూల్ ఏమని చెప్తున్నారండి అంటే వాళ్ళు రెట్రాస్పెక్టివ్గా అప్లై అవుతుంది అంటున్నారు. రెట్రాస్పెక్టివ్గా అంటే ప్రీవియస్ ఈ ట్యాక్స్ రాకముందు ఫర్ ఎగ్జాంపుల్ మనం 5%కే పే చేస్తున్నాం అనుకోండి ట్యాక్స్, ఆ రిమైనింగ్ ఎక్స్ట్రా 5% ఏదైతే ఉందో ఇంతకుముందు ఎవరైతే 5% పే చేస్తారో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ పే చేయాలి. రెట్రాస్పెక్టివ్ అంటే ప్రీవియస్ నుంచి అది ఎఫెక్ట్ అయిపోతుంది. అదవుతుందా? బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్. లైక్ బ్యాక్వర్డ్ అంటే లైక్ ఇంతకుముందు ఏదైతే ఆల్రెడీ మెంబర్స్ ఏదైతే మనం పేమెంట్స్ చేసామో వాళ్ళందరికీ అప్లై అవుతుంది. దీన్ని మనం ఏమంటాం? రెట్రాస్పెక్టివ్ అంటాం. రెట్రో అంటే తెలుసు కదండి, రెట్రో అంటే ఏంటి చెప్పండి? ఓల్డ్ రెట్రో సాంగ్స్ అని విన్నారా? రెట్రో సాంగ్స్, రెట్రో మ్యూజిక్ మనకు వస్తూ ఉంటుంది కదా. అంటే ఏంటది? ఓల్డ్. అంటే ఇక్కడ మీరు ఏదైతే రూల్ తీసుకొస్తున్నారో దట్ ఈస్ అప్లికబుల్ టు ద ఓల్డ్ ట్రాన్సాక్షన్స్. లేదు సార్, మీరు రూల్ తీసుకొస్తున్నారు అది ఓన్లీ న్యూ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అప్లై అవుతుంది. దాన్ని మనం ప్రాస్పెక్టివ్ అంటాం. ప్రాస్పెక్టివ్ అంటే ఇట్ విల్ బి అప్లికబుల్ ఫ్రమ్ దిస్ డే, ఈ డే నుంచి మాత్రమే అప్లై అవుతుంది. రెట్రాస్పెక్టివ్ అంటే ప్రీవియస్ డేట్స్ కూడా ఆ రూల్స్ అప్లై అవుతాయి. దాన్ని మనం ప్రాస్పెక్టివ్ అంటాం. సో చూడండి, ఇప్పుడు అల్ట్రా వైర్స్ ఏదైనా ఇప్పుడు మనం ఏంటంటే మీరు ఏదైనా మెమరాండం అప్డేట్ చేస్తే అది రెట్రాస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఓన్లీ.
ఆల్రెడీ ఓల్డెన్ డేస్లో కానీ లేకపోతే ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఏదైతే మనకి డేస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలాంటి చేంజ్ కూడా ఉండదు. అవి యాజ్ టీజ్గా ఏదైతే రూల్స్ అప్లై చేస్తున్నామో ఆ రూల్స్ అలాగే ఉంటాయి. యూ కెనాట్ చేంజ్ రైట్ నో. ఇప్పుడు చేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? సో ఏ కంపెనీ మే డూ ఎనీథింగ్ which is incidental to and consequential upon the object specified and such act will not be ultra vires act. సో ఏదైనా సరే ఆబ్జెక్ట్లో మీరు ఏదైతే మెన్షన్ చేశారో దానికి ఇన్సిడెంటల్గా ఈక్వల్గా మీరు ఎలాంటి యాక్టివిటీస్ అయినా చేయొచ్చండి. బట్ ఇట్ కెన్ నాట్ బి గో బియాండ్ ద పవర్స్, కెన్ నాట్ బి అల్ట్రా వైర్స్. అల్ట్రా వైర్స్ అయితే అవ్వకూడదు. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. టు ఇలస్ట్రేట్ ఫర్ ద ట్రేడ్ వన్ హ్యావ్ రెంట్ ఆన్ ఓన్ బిల్డింగ్, ఇష్యూ ఇన్వాయిసెస్, మేక్ ద రిసీవ్డ్ పేమెంట్స్. సో డాక్టర్ ఆఫ్ అల్ట్రా వైర్స్ రిలేటెడ్గా మనకు ఒక ఫేమస్ కేసులా ఉందండి. ఆ ఫేమస్ కేసులా ఏంటండి అంటే యాష్బరీ రైల్వే క్యారేజ్ అండ్ ది ఐరన్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ రిచి. యాష్బరీ రైల్వే క్యారేజ్ అండ్ ఐరన్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ రిచి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే చూడండి, యాష్బరీ రైల్వే క్యారేజ్ అండ్ ఐరన్ కంపెనీ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉందండి. ఓకేనా? వీళ్ళు ఏంటి మెమరాండం రాసుకుంటారు, మెమరాండం ప్రిపేర్ చేస్తారు. ఆ మెమరాండంలో ఏమని రాశారండి అంటే చూడండి, మా యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటండి అంటే చూడండి ఇక్కడ రాశారు చూడండి, ది ఆబ్జెక్ట్ ఫర్ విచ్ ద కంపెనీ ఈస్ established are to make and sell or lend or hire railway plants to carry on the business of the mechanical engineers and the general contractors. సో వీళ్ళు ఏం చేస్తారండి, ఒక ఆబ్జెక్ట్స్ ఏదైనా కావాలనుకుంటే లైక్ వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, సెల్ చేస్తారు, రెంట్కి ఇస్తారు, లేదా ఏదైనా సరే రైల్వే ప్లాంట్స్ టు క్యారీ ఆన్ ద బిజినెస్ చేయడానికి ఎలాంటి వాళ్ళకి, మెకానికల్ ఇంజనీర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే జనరల్ కాంట్రాక్టర్స్కి వీళ్ళు ఈ పార్ట్స్ సేల్ చేస్తారు. ఇదే వీళ్ళ బిజినెస్, ఇదే వీళ్ళ ఆబ్జెక్టివ్. బట్ కాకపోతే ఇండియల్లో వీళ్ళు ఏం చేస్తారండి అంటే కంపెనీ ఒక మిస్టర్ రిచి అనే ఒక పర్సన్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారు. ఎందుకండి, ఏ ఫార్మ్ ఆఫ్ రైల్వే కాంట్రాక్టర్స్ టు ఫైనాన్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రైల్వే లైన్ ఇన్ ద బెల్జియం. వాళ్ళు బెల్జియంలో ఒక రైల్వే ట్రాక్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ రైల్వే ట్రాక్ స్టార్ట్ చేయడానికి ఫైనాన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? అఫ్ కోర్స్ వీళ్ళు ఏంటండి, దే కెన్ గివ్ సమ్ లైక్ ఏదైనా అమౌంట్ కానీ లేకపోతే రైల్వే పార్ట్స్ కానీ ఇవన్నీ ఇవ్వచ్చు. బట్ ఎవరికి, జనరల్ కాంట్రాక్టర్స్కి ఇవ్వాలి లేదా మెకానికల్ ఇంజనీర్స్కి ఇవ్వాలి. అంతేగాని వీళ్ళే డైరెక్ట్గా వెళ్ళి ఒక రైల్వే కంపెనీలో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఒక రైల్వే కంపెనీ కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే చెప్పండి, ఇప్పుడు వీళ్ళ యొక్క ఆబ్జెక్ట్ క్లాజ్కి ఎగెనిస్ట్గా వెళ్ళాలా లేదా? వీళ్ళ ఆబ్జెక్ట్ క్లాజ్లో ఏముంది, జస్ట్ జనరల్ కాంట్రాక్టర్స్కి, మెకానికల్ ఇంజనీర్స్కి మేము కావాలంటే లెండ్ ఇస్తే లైక్ అమౌంట్ అయినా సరే రైల్వే పార్ట్స్ కానీ సప్లై చేస్తాం, సేల్ చేస్తాం. ఇది అంటే ఓన్లీ జనరల్ కాంట్రాక్టర్స్తో, మెకానికల్ ఇంజనీర్స్తో మాత్రమే కాంట్రాక్ట్స్ ఎంటర్ అవుతాం అని రాశారు ఆబ్జెక్ట్ క్లాజ్లో. బట్ ఇప్పుడు డైరెక్ట్గా ఒక రైల్వే కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఒక రైల్వే కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యి ఒక రైల్వే లైన్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి మేమే ఫైనాన్స్ చేస్తామని చెప్తున్నారండి. చెప్పండి, వాళ్ళ యొక్క పవర్స్ క్రాస్ చేసి వెళ్ళారా లేదా వాళ్ళు? ఎస్, దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ అల్ట్రా వైర్స్. బట్ కాకపోతే ఈ సిచ్యువేషన్లో ఏంటి, ఈ యొక్క రైల్వే కంపెనీ ఏదైతే ఉందో, యాష్బరీ కంపెనీ ఏదైతే ఉందో అందులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఓకే సార్, మీరు వెళ్ళండి బెల్జియంలో కన్స్ట్రక్షన్ చేసుకోండి, నో ప్రాబ్లం, ఆబ్జెక్ట్లో ఎగెనిస్ట్గా ఉన్నా కానీ మేమందరం యాక్సెప్ట్ చేస్తాం అన్నారు. అయినా కానీ ఈజ్ దిస్ వ్యాలిడ్ అవ్వదండి. సో వాళ్ళు మెంబర్స్ అందరూ యాక్సెప్ట్ చేసినా కానీ కోర్టు ఏం డిసైడ్ చేసిందంటే దిస్ ఈజ్ అల్ట్రా వైర్స్ ట్రాన్సాక్షన్ అని టోటల్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించేశారు. బికాస్ యాష్బరీ రైల్వేస్ గాన్ బియాండ్ ఇట్స్ పవర్స్, నథింగ్ బట్ అల్ట్రా వైర్స్ ట్రాన్సాక్షన్ చేశారు, అల్ట్రా వైర్స్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు. ఓకేనా? దట్స్ ఇట్ అండి. దిస్ ఈజ్ ద కేస్ స్టడీ. ఒకసారి మళ్ళీ చదువుకోండి, బుక్స్ ఉన్నాయి కదా మీ దగ్గర. సో ఒకసారి ఈ కేస్ స్టడీ మళ్ళీ ఒకసారి చదువుకోండి. అండ్ వీ హ్యావ్ ద సమ్ ఎఫెక్ట్ కూడా అయిపోతే జస్ట్ ఒక లైక్ లైబిలిటీ క్లాస్, క్యాపిటల్ క్లాస్, సబ్స్క్రిప్షన్ అండ్ నామినేషన్ క్లాస్ ఉంది. చిన్నవేనండి. మెయిన్ మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంటండి అంటే నేమ్ క్లాస్ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఆబ్జెక్ట్ క్లాస్ ఇంపార్టెంట్. ఈ టూనే ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఇక రిమైనింగ్ అన్నీ కూడా చిన్నవేనండి. అవి కంప్లీట్ అయిపోతే వీ కెన్ స్టార్ట్ విత్ ద AOA. ఓకే, సో షల్ వి క్లోజ్ ఫర్ టుడే? ఎస్, థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్.